గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చినటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ అనేటువంటి రైతులకు ఉచిత విద్యుత్ అనేటువంటి దాన్ని ఫైల్ పైన మొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తన తండ్రిని దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తులు తిరుగుతున్నా కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయకుండా ఈ రాష్ట్రంలో అప్పుడు పెళ్లుగులుతున్నటువంటి నక్సలిజాన్ని పూర్తిగా శాంతియుతంగా అణచివేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు రాయదుర్గం తాలూకాలను కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెలోనూ కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరి ఇళ్లలో ఫోటోలు పెట్టుకుని పూలదండలు వేసుకుని పూజించేటువంటి ఆ మహనీయుని విగ్రహాన్ని ఈ కణేకల్ మండల ప్రజలు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం పైన ఈ రోజు ముష్కరులు మరి ఎవరనేటువంటిది మేము ఆరోపించం గాని వాళ్ళు ఏ రకమైనటువంటి దాడిని చేసి ఏ చెయ్యి అయితే అన్నదాతకి ఆపన్న హస్తంగా నిలబడిందో ఏ చెయ్యి అయితే కటిక పేదవాడికి కూడా వైద్యాన్ని అందించిందో అటువంటి చేతిని నరికి పారేసినటువంటి దుర్ఘటనని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ రాయదుర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శాఖ ఖండిస్తోంది ఈ సందర్భంగా అని చెప్తూ నిజంగా గత 18 నెలల పరిపాలనలో చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా పై లెవెల్లో నుంచి మొదలుకొని కింద లెవెల్లో కూరక ముఖ్యమైనటువంటి నాయకులందరినీ అనాలోచితమైనటువంటి అనైతికమైనటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి కేసుల్ని లేనిపోయినటువంటి కల్పితమైనటువంటి కేసుల్ని సృష్టించి వాళ్ళని జైలుకి వేసినటువంటి ఈ సందర్భంలో మరి ఈ కింది స్థాయిలో కూడా రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పాల్గొడదూరనేటువంటి ఉద్దేశంతో మీరేమైనా ఈ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించినారా అనేటువంటి మా అనుమానాల్ని మరి మాకు అనిపిస్తుంది అని చెప్పి బలపడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇది ఏదైతే ఇది జరిగిందో ఇటువంటి దీన్ని ఎవరైతే అది చేసినారో దానిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరు అది చేసినారో దాన్ని కనిపెట్టాలి. రాబోయే రోజుల్లో మేము కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రాజుని పునఃప్రతిష్ఠ చేసేటువంటి బాధ్యత మేము ప్రభుత్వమే తీసుకోవాలా. తీసుకొని పక్షంలో మళ్లీ మేము దాన్ని పునర్నిర్మాణం చేస్తాం. దానికి మేమందరం కూడా వేలాది మంది కటిక పేదవారి నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి నుంచి లబ్ధి పొందినటువంటి ప్రతి కటిక చిన్న పేద మధ్యమ తరగతి వర్గాలందరూ కూడా రెడీగా నడుం బిగించి ఇప్పుడున్నటువంటి విగ్రహాన్ని రాతి విగ్రహం నుంచి కాంస్య విగ్రహాన్ని తయారు చేసేదానికి మేమందరము చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.